నీ జీవితంలో అనేక సందర్భాల్లో నువ్వు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాల వల్లే నీ జీవితంలో ఆధ్యాత్మికంగా నువ్వు కృంగుదలకు పోతా ఉన్న విషయం మర్చిపోవద్దు. ఈ రోజున నీ ఆధ్యాత్మిక ధోరణి ఎలా ఉంది? ఈ ఆధ్యాత్మిక జీవితము కృంగుదలకు పోతా ఉందనే కారణం ఏంటంటే నీవు తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలే. ఎవరో వచ్చి మన జీవితాన్ని పాడు చేయక్కర్లే. చెప్పండి, ఎవరిని వచ్చి మన జీవితాన్ని పాడు చేయాలా? ఎవరు వచ్చి మన జీవితాన్ని పాడు చేయక్కర్లే. కొన్ని సందర్భాల్లో మనం తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలే మన జీవితాన్ని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. చాలా మంది బలవంతంగా అపవాది మీద నెట్టేస్తూ ఉంటారు. అంటే అపవాదే నా జీవితం నాశనం చేసాడండి, అపవాది నన్ను బాగా శోధించేసాడండి. అపవాది నిన్ను దగ్గరికి తీసుకెళ్తాడేమో కానీ తీసుకునే నిర్ణయం ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గరే ఉంది. అపవాది నిన్ను శోధనలోకి దగ్గర కాకుండా తీసుకెళ్ళొచ్చామో కానీ శోధనలో పడిపోయేది ఎవరో తెలుసా? నీవు నేనే. మనం తీసుకునే కొన్ని తప్పుడు నిర్ణయాలు బట్టే మనం శ్రమల పాలైపోతా ఉంటాం.